यमस्तस्ते परमानुसारे यमादिपूते हृदि योगिनां या योगिनां ధ్యానపతి ప్రతీత. ఇక్కడ యోగుల ద్వారా ఎప్పుడు పూజింపబడేదానివి, మనోహరమైన దానివి. అందుకే మీరే సర్వానికి మూలం. అందుకే మనోజ్ఞం, మనస్సుని రమింపచేసేదానివి. పరమాత్మ ఎలా అయితే మనస్సుకి వాక్కుకి దేనికి అందని వాడు, ఇంద్రియాలకి గోచరింపని వాడు. కానీ ఆ మనస్సు అనేది ఎప్పుడు రమిస్తుంది పరమాత్మ యందు? నా జ్ఞానేంద్రియాలు, నా కర్మేంద్రియాలు అన్నీ నా అధీనంలో ఉండి నేను ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా సర్వము పరమాత్మకే సమర్పణ భావంతో మళ్ళీ ప్రతిఫలాలు ఆశించకుండా అలా నేను కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతా. ఇలా యోగ స్థితికి చేరుకున్న వాళ్ళు ఎప్పుడు ఆరాధించేది నిన్నే. ఆ మనోహరమైన మీ యొక్క రూపమే వాళ్ళ మనస్సునందు రమిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ అణువున ఉన్నది ఆ పరమాత్మ, ప్రతి ఒక్క కణంలో కూడా ఉన్నది ఆ పరమాత్మే. అందుకే ఈ ఈ పరమాణు రూపంలో సమస్తము ఉన్నది నువ్వే, ఆ సారమే నువ్వు. అందుకని అటువంటి అమ్మకి నేను నమస్కరిస్తున్నాను. అలాగే యమ నియమాలతో పవిత్రంగా ఉండి ఆ యోగులు ఎప్పుడైతే ఆ హృదయంలో ఆ వికాసం చెయ్యటానికి కారణం అంటే, ఇప్పుడు నిజంగా అనుగ్రహం ఉంటే కానీ అందరూ అదే మార్గంలో వెళ్తారు, కానీ అంత స్థిరత్వంతో ఉండగలరా? నియమాలు అందరం పెట్టుకుంటాం, దాన్ని మళ్ళీ ఆచరించేంత శక్తి ఉంటుందా? కొన్నిసార్లు శరీరం బలహీనంగా ఉంటుంది, చెయ్యలేము. కొన్నిసార్లు మనసు చంచలత్వానికి లోబడుతుంది, 4 రోజులు చేసి మనమే మానేస్తూ ఉంటాం. కానీ యోగులు యమ నియమ, యోగ స్థితికి చేరుకోవటం అంటేనే జీవి ఆత్మ యొక్క ఏకత్వము. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, సాధకుడు నిత్యము ఈ కొన్ని నియమాలు పెట్టుకుంటుంటారు. అందుకే దాన్ని యమ నియమ అంటారు. యమ అంటే ఏంటి? అహింస, సత్యం, అలాగే అస్థేయ అంటే దొంగతనాలు ఇవన్నీ చెయ్యకుండా, అలాగే బ్రహ్మచర్యంలో ఉంటారు. అలాగే అపరిగ్రహ అంటే ఎక్కడా కూడా కొంచెం కూడా ఎటువంటి లోభత్వం లేకుండా ఉంటారు. ఇటువంటివన్నీ ఉన్నవాళ్ళు. అలాగే నియమ అంటే శౌచము, అలాగే ఎప్పుడు సచ్చిత్ ఆనందమైన ఆ పరమాత్మ ఎందే ఉండి లౌకికమైన వ్యామోహాలు లేని కారణంగా ఆనందంగా ఉండటము. అలాగే ఒక క్రమ విధానంలో నడుచుకుంటూ, అదే తపస్. అలాగే స్వాధ్యాయం, ఎప్పుడు కూడా తన్ని తాను అధ్యాయం చేయటం, మళ్ళీ అక్కడ ఆ గురువు చెప్పిన దాన్ని మళ్ళీ ఈ మార్గాన్ని విడవకుండా దాన్ని సాధన రూపంలో చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే పరమాత్మకి ఈశ్వర ఆధీనంలో ఉన్నట్టుగానే ప్రతిదీ సమర్పణ భావంతో చేస్తూ ఉంటారు. అందుకే ఈశ్వర ప్రాధీన అంటారు. పరాధీన కాకుండా ఆ ఈశ్వరుడు ఒక ఆధీనంలో ఉంటాడు. అందుకే ఇటువంటి యోగులు యమ నియమాలతో పవిత్రమైపోయి ఆ యోగుల యొక్క హృదయంలో అందుకు నువ్వు చిరస్థానంగా నివాసంగా ఉంటావు. ఇప్పుడు యోగి కానివాడి లోపల కూడా ఉన్నాడు, అంతరంగికంగా పరమాత్మ చైతన్య రూపంలో ఉన్నాడు కాబట్టి మనం జీవించి ఉన్నాం. నేను మాట్లాడగలుగుతున్నానంటే నా లోపల ఇంకా ఉన్నాడు కాబట్టి, లేకపోతే నిజంగా ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఏమవుతుంది? నేను ఇక్కడిక్కడ కుప్పకూలిపోతాను, ఇంకా నేను మాట్లాడలేను, ఇంకా నాది ఏది కదలదు. కానీ ఇక్కడ నివాసం ఉన్నదంటే ఆ యోగులు దాన్ని గుర్తించారు. అందుకని అందులో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అంటే మళ్ళీ అందరిలో సమభావంలోనే ఉన్నారంటే ఉన్నదాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు. ఆ ప్రయాణం వాళ్ళు అలాగే కొనసాగిస్తున్నారు, దాన్ని అంత స్థిరంగా పట్టుకున్నారు కాబట్టి ఆ కాంతిలో ఉంటున్నాడు. ఎలా అయితే అర్థం ఉంది, నేను కనపడుతున్నాను అందులో, కానీ దానికి మడ్డు ఉంది, సరిగ్గా కనపడదు. మనలో ఉన్నాడు కానీ అది మనకి తెలియట్లేదు, దానికి ముసుగేసినట్టుగా. ఎందుకు? ఈ మాయామోహాలన్న పొరలలో ఉన్న కారణంగా మనం అది దర్శించట్లేదు. కానీ యోగి ఏం చేస్తున్నాడు? దాన్ని శుభ్రం చేసుకున్నాడు. అందుకే శుద్ధత్వ పవిత్రత కారణంగా నియమాలతో ఏమొస్తుంది? శౌచం అంటే బాహ్యానికి శౌచంగా ఉండటం కాదు, లోపల కూడా. అందుకే లలితలో మళ్ళీ దాన్ని కూడా చెప్పారు. ఏం చెప్పారు? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుధుల్లమ. బాహ్యానికి క్రతువులు చెయ్యి, అది నీకు నియంత్రణ ఇవ్వటానికి అది ఉపయోగపడుతుంది. క్రమేణా అలా సకామ నుంచి నిష్కామకి వెళ్ళాలి. ఇలా అంతరంగంగా అంటే నా మనస్సులో మెదిలే తలంపులు కూడా ఎలా అయితే పాపం చేస్తానా అంటే నా శరీరంతో చేసేదే కాదు, మదిలో మిదిలే ఆలోచనతో కూడా చేస్తున్నాను. కాయక, వాచక, మానసిక ఈ 3 రకాలుగా ఒక క్రియ జరుగుతుంది అంటే. అందుకుని ఈ మనస్సులో అంతా పరమాత్మ రమించేలాగా ఉంటారు. ఆ పవిత్రత వచ్చింది. అక్కడ నివాసం ఎక్కడ? అక్కడ నివాసం ఆవిడే, ఎక్కడన్నా ఆవిడే. కాకపోతే యోగులు ఇంతలాగా నియమబద్ధంగా ఉంటారు. అక్కడ శుద్ధత్వమే ఉన్నది. శుద్ధత్వం ఉన్న కారణంగా మట్టి లేవు, మాలిన్యాలు లేవు. పాత్రలో మడ్డి ఏదన్నా ఉన్నప్పుడు అందులో పాలు పోసినప్పుడు ఈ మట్టి కారణంగా అది కలుషితం అవుతున్నట్టుగా ఉంది. కానీ పాత్ర శుభ్రంగా ఉన్నది. దాని కారణంగా స్వచ్ఛంగా ఎలా అయితే పాలు ఉంటాయో అందులో పోస్తే అలాగా నివాసంలో ఎప్పుడూ ఉంటావు. అంటే జ్ఞానంగానే ఉన్నావు, జ్ఞానాన్ని ఆశ్రయించి ఉన్నారు.
అజ్ఞానాన్ని తొలగించుకున్నారు శుద్ధత్వ కారణంగా, పవిత్రత కారణంగా. అందుకే ఆ యోగులు ఆశ్రయించింది నిన్ను, పైగా ఎలా ఆశ్రయించారు? ధ్యాన మార్గంలో, ధ్యానగమ్య. గీతలో కూడా ఆ పరమాత్మ తత్వమే చెప్పబడింది. అందుకని జ్ఞానముద్ర, జ్ఞానగమ్య, జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. అంటే ఆ పరమాత్మను జ్ఞానం ద్వారానే పొందగలవు. అజ్ఞానం అనేది తొలగిపోవాలి. ఆ జ్ఞానం ద్వారానే దాన్ని నువ్వు తెలుసుకోగలవు. అనుభవంలోకి అప్పుడే వస్తుంది. ఆ జ్ఞానమే నీకు ఆ పరమాత్మ స్వరూపాన్ని దగ్గరగా సాన్నిధ్యాన్ని ఇస్తుంది, సామీప్యాన్ని ఇస్తుంది. అందుకని జ్ఞానం, ధ్యానం ద్వారా అది సులభం. అంటే ఇంద్రియాలన్నీ నిగ్రహించావు, ఇక్కడ ఎటువంటి వికారాలు లేకుండా, చంచలత్వం లేకుండా అక్కడ స్థిరంగా ఉండగలిగిన వాడికి. అందుకే ధ్యానం ద్వారా మళ్ళీ ఎలా గమ్యమవుతుంది? ప్రకాశ శుద్ధ యాధీయూత విరాగ సాత్వం హి విద్య వివిధావలంబ కూటస్థమవ్యక్తమనంతరూపం తం బిభ్రతి కాలమయీ జగత్తిం. అయితే ఈ ప్రకాశంగా ఉన్నది అంటే అక్కడ అంధకారం లేదు, అజ్ఞానం లేదు, ప్రకాశమే ఉన్నది. ఆ ప్రకాశం మళ్ళీ శుద్ధత్వంతో యుక్తంగా ఉన్నది, మాలిన్యాల రహితంగా, వికారాల రహితంగా, మోహరహితంగా ఉన్నది. అందుకే ఇక్కడ ఎన్నో రకాలుగా అన్నీ ఇస్తున్నావు, విద్యాస్వరూపంలో కూడా ఉన్నది నువ్వే. జ్ఞానము రావాలన్నా, అజ్ఞానం తొలగిపోవాలన్నా ఆశ్రయించాల్సిన విధంగా ఆశ్రయించాలి. ఇప్పుడు 40 మంది ఉన్నా, 50 మంది ఉన్నా చెప్పే టీచర్ ఒక్కడే. ఆవిడ ఒకేలా చెప్తుంది, వేరువేరుగా ఏం చెప్పట్లే. 40 మందికి ఒకేలాగా చెప్పినప్పటికీ కూడా దాన్ని శ్రద్ధగా విన్నవాడు, రానివాడు మళ్ళీ అడిగి తెలుసుకుని, మళ్ళీ తన స్వాధ్యాయం మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేసి చేసి అనుమానం ఉంటే మళ్ళీ వెళ్ళి వ్యక్తపరుస్తూ ఉన్నవాడికి ఏమవుతుంది? అది అర్థమవుతూ ఉన్నది. అంటే అందరికీ అన్నీ ఇచ్చినప్పటికీ కూడా, పరమాత్మే అందరికీ మూలమై ఆధారమై ఉన్నప్పటికీ కూడా, ఈ మాయామోహాల వల్ల నేను చెయ్యకూడని చేసుకుంటూ ఉన్నాయన్నీ దుర్వినియోగం చేసుకుంటున్న కారణంగా మాలిన్యాలు పెంచుకుంటున్నాను, వాసనలు పెంచుకుంటున్నాను, వికారాలు పెంచుకుంటున్నాను. అయితే ఇవన్నీ క్రమేణా శుద్ధత్వం వస్తే ఏమవుతుంది? అవిద్య అన్నది తొలగిపోతుంది, భేదభావం తొలగిపోతుంది, ఉన్నది పరమాత్మే. అందుకని ఆ విద్య స్వరూపంలో ఉన్నది నువ్వే. అలాగే కూటస్థ అంటే ఇక్కడ అన్నిటికీ కూటమి నువ్వు. ఇది వేరు అది వేరు అంటానికి కుదరదు. వేరువేరుగా వ్యక్తమవుతున్నా, వేరువేరుగా చేస్తున్నట్టుగా మళ్ళీ అనిపిస్తుంది మాయ. కానీ ఉన్నది నువ్వే, అన్ని కూడిక నువ్వే. ఇప్పుడు ఈ శరీరం ఉందంటే ఇందులో చైతన్య శక్తి ఉందంటే నా కాలు చెయ్యి అన్ని పనిచేస్తాయి. చెయ్య పని చేయకపోయినా చైతన్య శక్తి ఉంటే ఈ శరీరం ఉంటుంది. ఒక కాలు లేకపోయినా నేను ఉంటాను, ఒక కన్ను లేకపోయినా నేను ఉంటాను. కానీ చైతన్యం అన్నది శరీరం నుంచి వెళ్ళిపోతే ఇవన్నీ ఏమైనా అర్థం ఉన్నాయా? కూటమిగా ఉన్నది అంటే ఎలా అయితే శక్తి రూపంలో నీ శరీరంలో కూడా ఉన్నది, దాన్ని నువ్వు తెలుసుకోలేవు. కాకపోతే ఎలా తెలుస్తుంది? విద్యాస్వరూపం. కూటస్థ అన్నది ఏంటి? మూలాధార నుంచి సహస్రాధార దాకా చక్రాల రూపంలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఎలా అయితే ఒక్కొక్క గ్రంథి భేదన జరగాలి, బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, ఇవన్నీ భేదం జరిగిన తర్వాత అక్కడ చక్కగా ప్రసరణ అన్నది జరుగుతూ ఉన్నది. జరుగుతున్న కారణంగా ఏమైంది? ఈ శక్తి ప్రకాశవంతంగా ఉన్నది, నీకు విద్య అవిద్య భేదం తెలిసిపోయింది. పైగా జ్ఞానాన్ని ఆధారం చేసుకున్న కారణంగా వ్యక్తమవుతున్న వాటికి అవ్యక్తంగా ఉన్నది ఒక్కటే, వ్యక్తమవుతున్నాయి, వ్యక్తమైనవన్నీ కూడా మళ్ళీ భేదాలతో ఉన్నప్పటికీ కూడా అభేదంగా ఉన్నది ఆ పరమాత్మ ఒక్కటి, అనంత రూపం. అందుకే భగవతి కాలస్వరూపమే నువ్వు, జగత్తునే ధరించి ఉన్నదానివి నువ్వు. వికార బీజం ప్రకరోషి నిత్యం గుణాన్విత సర్వజనేషు నూనం త్వం వై గుణానాం చ శివే త్రయాణం నిదానభూత చ తతః పరాసి. గుణాల యుక్తంగా అన్నిటిలో ఉండి సకల ప్రాణుల్లో అంటే చైతన్య రూపం అన్నిటిలో, ఆత్మరూపంలో అన్నిటిలో ఉన్నాడు. కానీ సృష్టిలో ఉన్న ప్రతిదీ గుణమయంగానే ఉంది. అయితే ఈ గుణమయంగా ఉన్న సకల ప్రాణుల్లో నిత్యము ఉంటున్నది నువ్వే. అయితే ఇక్కడ వాళ్ళల్లో వికారం అన్న రూపం గుణాల కారణంగా ఉత్పత్తి జరుగుతూ ఉన్నది. కానీ గుణాతీతమైన పరమాత్మ వికార రహితంగా ఉన్నాడు. మళ్ళీ నేను చేసే కర్మలు కానీ అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు, కానీ దాంతో ఏం సంపర్కం ఏమీ కలగట్లేదు. అందుకే ఆ సంపర్కం లేకపోయినా సాక్షిగా చూస్తున్నాడు. కానీ గుణయుక్తంగా ఉన్నాయి సకల ప్రాణులు కూడా. ఎలా ఉన్నాయంటే అమ్మ, వికారాలతో ఉన్నాయి. అందుకే ఓ పరమేశ్వరి, ఈ 3 గుణాలకి కారణమైంది నువ్వే. అందుకే కానీ వీటికి అతీతంగా ఉన్నది నువ్వే. అతీతంగా ఉన్నదాన్ని గుణమయంగా ఉన్న మనం ఎలా దర్శించుకోగలం? మనకెలా యోగ్యత వస్తుంది? సత్వం రజస్తామసా ఇత్యామీషాం వికారహీనా శుభవస్తురీయాత్ సాత్వాం గుణానాం జగదేకహేతుం
బ్రహ్మాంతరాంభసి సాత్సి పాసి. అంటే ఈ గుణమయంగా ఉన్న ఏం గుణాలు అవి? సాత్విక గుణం, రజోగుణం, తమో గుణం. ఈ 3 గుణాలతో సకల ప్రాణులు ఉంటున్నాయి. అయితే ఎక్కడో మళ్ళీ పరమాత్మ ఒక కృప కారణంగా ఏమవుతుంది, లేకపోతే ఏదో ఒక సత్పురుష యొక్క సాంగత్యమో, వాళ్ళ స్పర్శో, వారి దర్శనమో జరిగిన కారణంగా పుణ్య పురుషార్థం అన్నది ఎక్కడో ఒకక్కడ మన తల్లిదండ్రులు చేశారు, ఎవరు చేశారో ఆ సంపర్కం వల్ల ఏమవుతుంది అంటే తమో గుణాన్ని, రజోగుణాన్ని అణుచుకోగలవు. ఆ వికారాల కాస్త దూరంగా ఉండేలాగా ప్రక్షాళన జరిగిన కారణంగా ఈ వికారయుక్తంగా ఉన్న నేను మళ్ళీ ఈ వికారానికి మూలమైనది తెలుసుకుని దాన్ని రహితంగా ఉండాలంటే తుర్య రూపంలో ఉన్న నిన్ను ఆశ్రయించాలి. ఎందుకు? పరమాత్మ గుణాతీత తుర్యావస్థలో ఉంటాడు. ఈ జగత్తు గుణమయంగా ఉన్నది, గుణాలతోనే ఉంటుంది. ప్రాకృతి లిప్తంగా ఉన్నాం కాబట్టి ఏదో ఒక దానికి లోబడుతూనే ఉంటాము. కానీ ఆ బ్రహ్మాండాన్ని సృష్టించిన దానివి, జగత్తుకి సృష్టి పాలన పోషణ అన్నీ చేస్తున్న దానివి గుణాతీత స్థితిలోనే ఉన్నావు. ఈ గుణమయంగా ఉన్న ప్రాణులకు కూడా ఆశ్రమై ఉన్నావు, కానీ అవేవి నీకు ఏమీ సంపర్కం కూడా కలగదు. సాక్షిభూతంగా ఉన్నావు, అన్నీ చూస్తున్నావు. అశేష జగతాం బీజే జ్ఞేయ జ్ఞాన స్వరూపిణి జగద్వితాయ సతతం శివపత్ని నమోస్తుతే. సంపూర్ణమైన జగత్తుకి బీజ రూపం నువ్వు. అండపిండ బ్రహ్మాండ అంట. అంటే ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు విత్తనం అంటూ ఉంటేనే అవి లోపల నుంచి వస్తాయి. అయితే విత్తనంలో మహావృక్షం ఉంది, కాకపోతే అది మళ్ళీ కాలానుగుణంగా ఎలా అయితే వ్యక్తం అవుతున్నదో, అవ్యక్తంగా ఉన్న పరమాత్మ ప్రతి దానిలో కూడా ఒకటి వస్తుంది అంటే కారణం అంటే బీజం ఉంది కాబట్టి. అందుకే ఇక్కడ ఆ బీజ రూపమే నువ్వు. అందుకే జ్ఞాన అజ్ఞేయ స్వరూపమే నువ్వు. అంటే మనం ఏం పొందాలి? పరమాత్మని. అందుకే మనకి 4 మార్గాలు చెప్పారు. ధ్యాన మార్గంగా వచ్చే జ్ఞాన మార్గం లేకపోతే కర్మలు ఈ మార్గమైనా, లేకపోతే శ్రవణ భక్తి మార్గంలో అయినా సరే, అందరు ఏ మార్గాన్ని అవలంబించుకున్నా సరే చేరేది ఎక్కడికి? ఆ పరమాత్మ చెంతకే. ఉన్నది పరమాత్మే. అందుకుని ఇలా పొందదగిన దానివి నువ్వు, జ్ఞానానికి మూలం నువ్వు, ఆ జ్ఞానమే నువ్వు. అందుకే సర్వదా ఎప్పుడూ కూడా జగత్తులో హిత సాధన తత్పరులైన వాళ్ళందరూ కూడా నిన్నే ఆశ్రయించి ఉంటారు. పైగా శివ ఒక్క భార్యవి నువ్వు. అందుకే సదా నీకే నేను నమస్కరిస్తున్నాను తల్లి. ఇత్యాకార్య వచః సామే కాళీ లోక విభావిని ప్రీత్యా మాం జగతామూచే స్రాష్టారం జనశబ్దవతు. బ్రహ్మమళ్ళి నారదుకు చెప్తున్నాడు, ఇలా ఎప్పుడైతే నేను అమ్మవారిని స్తుతించానో ఆ రూపం ప్రత్యక్షం అవ్వంగానే నా స్తుతి విని లోకాలకే కళ్యాణకరే అయిన ఆ పరమేశ్వరి మహాకాళి సామాన్య మనుష్యుడికి ఎలా అయితే జగత్స్రష్ట అయిన నా పట్ల కూడా అంతే ప్రేమపూర్వకంగా నాతో ఇలా చెప్పింది అమ్మ. దేవ్యువాచ బ్రహ్మన్ కిమర్థ భవత స్తూతాః మవధారయ ఉచ్యతాం యది దృశ్యోసి తశీఘ్రం పురతో మమ. దేవి బ్రహ్మతో ఏం చెప్పింది? ఓ బ్రహ్మ, నా స్థుతి నువ్వు ఎందుకు చేశావు? అయితే నాకు అర్థమయ్యేలా చెప్పు. అంటే నీది ఏ కోరికతో నువ్వు నన్ను స్థుతి చేశావు? నువ్వు నా భక్తుడి కాబట్టి త్వరగా నేను నీకు అదంతా కూడా నాకు నివేదిస్తే నేను దానికి తగ్గట్టుగా నీ కోరికను నెరవేర్చేస్తాను. ఇక్కడ మళ్ళీ ఒకటి అర్థం చేసుకోవాలి, లీలగా జరిగేవే ఇవన్నీ. నువ్వు చెప్తే గానీ అర్థం చేసుకునే స్థితిలో ఉంటాడా పరమాత్మ? పరమేశ్వరి అన్నీ తెలుసు. సృష్టి స్థితి లయాలకి మూలమై సర్వాన్ని సంకల్ప మాత్రంతో నడిపించేవాడు, అన్నిటికీ ఆశ్రమైన వాడు, అన్నిటికీ ఆధారమైన వాడు, సాక్షిభూతుడిగా. అంటే నీ మనస్సులో కోరిక మెదలక ముందే పరమాత్మకు తెలుసు. నువ్వు తర్వాత ఏం చేస్తావు, నీకేం కావాలో కూడా తెలుసు. అడగకుండానే అన్నీ ఇస్తున్నాడు. అడిగితే ఇచ్చేసి అడగకుండా ఉంటే ఇవ్వకుండా మానేస్తాడా? కానీ ఇక్కడ లోకహితార్థమై అడగందే అమ్మైనా పెట్టదంటే అమ్మకు పెట్టాలనే ఉంటుంది. కాకపోతే కాలానుగుణంగా ఎలా అయితే 4 అవస్థలు ఉన్నాయి, పుట్టినప్పుడు నీకు ఎప్పుడు ఏం పెట్టాలో నువ్వు అడగకముందే అన్నీ ఎలా అయితే సమకూర్చిందో, మళ్ళీ కొంచెం కొంచెం బాల్యం నుంచి మళ్ళీ యవ్వనంకి వెళ్ళేటప్పటికి మళ్ళీ కాస్త బాధ్యతలు తెలియడానికి ఏం చేస్తుంది? ఇది చేస్తే పెడతాను, అది చేస్తే పెడతాను లౌకికంగా ఎలా ఉన్నదో, కానీ కోరికతోనే చేస్తాం. కానీ కోరికతో ఆశ్రయించి చేసేటప్పుడు క్రమంలో ఏమవుతుందంటే ప్రక్షాళన జరిగితే ఏమవుతుంది? ఆ కోరిక నేను అడగకూడదని కూడా వదిలేస్తాను. ఈ స్థితికి కారణము, ఆ స్థితికి నువ్వు చేరాలి. అందుకే నువ్వు నివేదించుకో అని చెప్పింది. ప్రత్యక్షమపి జాతాయాం సిద్ధి కార్యస్య నిశ్చిత తస్మాత్ త్వం వాంఛితం బ్రూహి యా కరిష్యామి భావిత. ప్రత్యక్ష రూపంలో నీకు ప్రకటింపబడ్డాను కాబట్టి కార్యసిద్ధి అన్నది నీకు నిశ్చయంగా జరుగుతుంది. అలాగే నీ మనోభిలాష అంటే మనసులో ఏ కోరికతో చేసావో అది కూడా నువ్వు
చెప్పు. నేను నీ పట్ల ప్రసన్నురాలయ్యాను కాబట్టి నిశ్చితంగా నువ్వు అడిగింది నేను ఇచ్చేస్తానంటే సంకోచించకు, అనుమాన పడకు. అమ్మవారిని మళ్ళీ బ్రహ్మ ఇలా ఆవిడ చెప్పిన దానికి ఆనందంతో ఆవిడతో మళ్ళీ ఇలా అంటున్నాడు. బ్రహ్మో ఉవాచ శృణు దేవి మహేశాని కృపాం కృత్వా మమోపరి మనోరథస్థం సర్వజ్ఞే ప్రవదామి తవాజ్ఞయా. అంటే, ఓ దేవి మహేశ్వరి, నా మీద నీ కృప అన్నది నిజంగా ఉంటే నేను చెప్పేది కొంచెం వినమ్మా. ఓ సర్వజ్ఞ అంటే సర్వము తెలిసిన దాని కాకపోతే నా ముఖం నుంచి నేను చెప్పడం నువ్వు వినాలని అనుకుంటున్నావు అంతే అన్న భావన. అంతేగాని నువ్వు చెప్పకపోతే పరమేశ్వరికి తెలీదా సర్వానికి మూలమైన వాళ్ళకి? అందుకే మీ ఆజ్ఞతోనే అంటే నిజంగా మన మనసులో ఒక కోరిక కలగటానికి కూడా అక్కడ పరమాత్మ ఒక్క కృప. కొన్ని కొన్ని వ్రతాలు చేయాలని, కొన్ని కొన్ని చదవాలని, కొన్ని కొన్ని ఎక్కడికో వెళ్ళాలని అది అన్నప్పుడు మనకు అనిపిస్తుంది. ఎందుకు ఆ వాసనలన్నవి తొలగిపోయినాయి. జన్మ జన్మాంతరం నుంచి ఏదైతే నేను పోగు చేసుకుంటున్నానో అది తొలగిపోయినప్పుడు, ఆ కర్మ రుణానుబంధం విడిపోతున్నప్పుడు, ఈ శుద్ధత్వం వస్తున్న కారణంగా ఏమవుతుంది? పాపం తొలగిపోతూ పుణ్యం అన్నది మనకు కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నప్పుడు, వృద్ధి చెందే స్థితిలో ఉన్నప్పుడు జ్ఞాన మార్గంలో వెళ్ళాలన్న బుద్ధి కలుగుతుంది. ఆ మళ్ళీ ఆ కృప ఉంటేనే అటువైపుగా మనస్సు వెళుతుంది. అయితే మనస్సు వెళ్ళదు. అందుకే ఇక్కడ ఈ మనస్సులో కోరిక కలగటానికి కూడా ఈ సందర్భం జరగదు. ప్రతిదానికి కారణం లేకుండా ఏ క్రియ జరగదు. అందుకే నీ ఆజ్ఞ మేరకే నా మనోరథాన్ని నేను చెబుతున్నాను. యహ పతిస్తవ దేవేశీ లలాటాన్మే అభవత్పురా శివో రుద్రాఖ్యయా యోగి సా వై కైలాసమాస్థితః. ఓ దేవేశి, పూర్వకాలంలో నా ఒక్క ఈ భృకుటి మధ్య లలాట ప్రదేశం నుంచి ఉత్పత్తి జరిగిన నీ భర్త అయిన రుద్రనామతో ప్రసిద్ధి చెందాడు. అంటే పరమాత్మ అంశే, పరమాత్మ ఇక్కడ కూడా ఉన్నాడు. అయితే ఈ సమయంలో యోగిలాగా ఉండి కైలాస పర్వతం దగ్గర నివాసం చేస్తున్నాడు. తపశ్చరతి భూతేశ ఏక ఏమా వికల్పకః అపత్నీకో నిర్వికారో నా ద్వితీయం సమీహతే. అయితే ఇక్కడ తపస్సు చేస్తున్న ఆ రుద్రుడు ఎలా ఉన్నాడు అంటే భూతములకు ఒక స్వామిలాగా ఉన్నాడు. నిర్వికల్పంగా అంటే సమాధి స్థితిలోనే ఉన్నాడు. ఎక్కడ విఘ్నం లేకుండా ఎప్పుడు నిరంతరము అలానే ఉన్నాడు. ఒక్కడే ఉంటున్నాడు. అందుకే ఇక్కడ ఆయన తపస్సులోనే లీనమైపోయాడు. ఇలా నిర్వికారం అయిపోయిన కారణంగా, పైగా ఇక్కడ భార్య రహితంగా ఉన్న కారణంగా, ఆత్మలోనే రమిస్తూ ఉన్న కారణంగా ఆయన ఆ భార్య కావాలన్న కోరిక కూడా లేని స్థితికి వెళ్ళిపోయాడు. తమ్మోహాయ యథా చాన్యాం ద్వితీయాం సతి వీక్షతే త్వద్రుతే తస్య నో కాచిత్ భవిష్యతి మనోహర. ఎలా అయితే రుద్ర రూపంలో ఏం చేయాలి? లయం చేయాలి. అంటే సృష్టికర్త రూపంలో బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు, పోషణకర్త రూపంలో విష్ణు పోషణ చేస్తున్నారు. మళ్ళీ కాలానుగుణంగా ఈ పోషణ జరిగిన తర్వాత మళ్ళీ కాలానుగుణంగా లయం అయిపోవాల్సిన లయం అయిపోవాలి. మళ్ళీ పునః సృష్టి జరగాలి. అది మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ అది జరగాలంటే అక్కడ శక్తి స్వరూపం ఉండాలి. అందుకుని ఆయన ఆత్మలోనే రమిస్తున్నాడు. భార్య మీద ఉపేక్ష లేకుండా ఉన్నాడు. వికారిలాగా ఉన్నాడు. విరాగిగా ఉన్నాడు. సమాధి స్థితిలో ఉండిపోయాడు. అమ్మా, నువ్వే మోహానికి గురి చేసేలాగా చేయాలి. ఎందుకు? ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆవిడ ఒక్కటే ఆయన్ని మోహానికి ఎందుకు ప్రాణవల్లభ. అందుకని ఆత్మలో రమిస్తూ ఉన్న ఆయన మీద మోహానికి గురి చేసేలాగా నువ్వే చెయ్యగలవు. ఇంకా ఎవరూ కూడా అది చెయ్యలేరు తల్లి. అందుకే అమ్మ సతీ రూపంలో నువ్వే వచ్చి ఆయన్ని మోహానికి గురి చెయ్యాలి. అప్పుడు ఆయన నీ పట్ల మోహానికి లోబడతాడు. నువ్వు తప్పితే ఇంకెవరు ఇది చెయ్యలేరు కాబట్టి, ఇది ఇంక ఎవరికి సాధ్యం కూడా కాదు కాబట్టి. తస్మాత్ త్వామేవ రూపేణ భవస్య హరమోహిని సుతా భూత్వా చ దక్షస్య రుద్రపత్ని శివే భవ. అందుకే దక్షుడొక్క పుత్రికగా నువ్వే అవతరించాలి. ఆయన్ని మళ్ళీ మోహానికి గురి చేసి నువ్వే ఆయనకి భార్యగా అవ్వాలి తల్లి. ఆయన నీ పట్లే మోహానికి లోబడతాడు. నువ్వు వస్తే కానీ ఈ కార్యం జరగదు. ఆయన్ని మోహింప చెయ్యగలిగిన దానివి నువ్వే, అలాగే ఆయనకి భార్య అవ్వగలిగిన దానివి కూడా నువ్వే. యథా ధృత శరీరా త్వం లక్ష్మీరూపేణ కేశవం ఆమోదయసి విశ్వస్య హితాయే తం తథా కురు.
ఎలా అయితే లక్ష్మీ రూపాన్ని ధరించి ఆ విష్ణువుని నువ్వు ఎలా అయితే స్వీకరించావో, అలాగే ఈ సంసారాన్ని హితకరంగా చెయ్యటానికి ఇది మళ్ళీ ఎలా అయితే కాలచక్రం అన్నది జరగాలి కాబట్టి ఆ కార్యం జరగటానికి ఇప్పుడు కూడా సతీ రూపంలో వచ్చి ఆ రుద్రుడికి భార్యగా నువ్వు రావాలి తల్లి. ఈ కార్యాన్ని నువ్వు తప్పితే ఇంకా ఎవరూ చెయ్యలేరు. లోక హితార్థమై ఈ కార్యానికి నువ్వు కూడా పూనుకో అమ్మా అని బ్రహ్మ ఆ పరమేశ్వరుడికి చెప్పాడు. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 11 చాప్టర్లో 25 శ్లోకాలు సంపూర్ణం.